past tense of simple present tense. Okay, so in the present tense, like we have four categories, like simple present tense, present continuous, present perfect, and present perfect continuous tense. So now we are going to see present perfect continuous tense. ఇదంతా కూడా మీకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకపోయినా ఇది విని నేను మాట్లాడింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ క్లాస్ చెప్పినా సరే ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, బట్ మీరు ట్రై టు అండర్స్టాండ్ సో దట్ మీరు నెక్స్ట్ క్లాసెస్లో కూడా మీరు నేను ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా ప్రాబ్లమ్ని ఫేస్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో విత్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మీకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉంటుంది, బీన్ అనేది యాడ్ అవుతుంది. అంటే హ్యాజ్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ మనం వాడాలన్నమాట. వెర్బ్ 1 కంటిన్యూస్ ఫామ్ ఉంటుంది, V1 ఇంగు ఫామ్ ఉంటుంది, అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి తేడా ఏంటంటే అక్కడేమో హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. అది కంటిన్యూస్ టెన్స్, ఎప్పుడైతే కంటిన్యూస్ టెన్స్ అంటామో అప్పుడు V1 వెర్బ్ 1 ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఓకే, అంటే కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండేది. మరి ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి తేడా ఏంటనేది మనం విత్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ స్లైడ్స్లో మనం తెలుసుకుంటాం. అది ఏంటనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ అంటే నేను ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాను అని అర్థం. వీ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, మేము ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాము. యు హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, మీరు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు. దే హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక టైంలో స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది పని. అలాంటి వాక్యాల్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. అదంటే ఏంటి అనేది మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూశాక చూద్దాం. హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్, అతను ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్, ఆమె ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉంది. రవి హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్ అంటే రవి కూడా ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. సేమ్ అలాగే లక్ష్మి హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఇలా మీరు సబ్జెక్ట్ ఎలా ఉండాలి, హ్యాస్ బీన్ దేనికి వాడాలి, హ్యావ్ బీన్ దేనికి వాడాలి అనేది ఆల్రెడీ మీకు ప్రీవియస్ టెన్సెస్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు మనం హ్యావ్ వాడతాము. హీ, షీ, రవి, ఇట్ అలాంటివి వచ్చినప్పుడు హ్యాస్ వాడతాము. జనరల్గా థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం హ్యాస్ వాడతాము, మిగతా వాటికి హ్యావ్ వాడతాము. అది ఫార్ములా లాగా గుర్తుపెట్టుకుంటే. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ వాడతామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ క్యాన్ బి రిటన్ ఇంటూ 4 ఫార్మ్స్. ఇది కూడా మనం 4 ఫార్మ్స్లో రాస్తాం. ఆల్రెడీ మనకు తెలుసు కదా, అఫర్మేటివ్ సెంటెన్స్, అలాగే నెగిటివ్ సెంటెన్స్, అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అండ్ దెన్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. సో దాన్ని ఎలా రాస్తారో చూసి అది ఎక్కడ వాడాలనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1 చూసినట్టయితే ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, నేను ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాను. అక్కడ నాట్ రాయాలంటే ఐ హ్యావ్ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరాన్ని రాయడం లేదు అనేది మీనింగ్ అనమాట. నెక్స్ట్ హ్యావ్ ఐ బీన్ రైటింగ్ ఏ లెటర్, ఆక్సిలరీ వెర్బ్ని ముందుకు తీసుకొని నేను ఉత్తరం రాస్తూ ఉన్నానా అనేది క్వశ్చన్ అనమాట. హ్యావెంట్ ఐ బీన్ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరాన్ని రాస్తూ లేను కదా లేదా రాయడం లేదు కదా అనేది దీని మీనింగ్. సో ఇట్లా మీరు కంటిన్యూస్ టెన్స్లో కూడా క్వశ్చన్ అడగచ్చు, నెగిటివ్లు అడగచ్చు, అలాగే నెగిటివ్ ఇంట్రాగేటివ్ కూడా చేయొచ్చు. మీరు ఏది కావాలంటే అది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమో ఆక్సిలరీ వెర్బ్ ఫస్ట్ వస్తుంది, అలాగే సబ్జెక్టు ఎప్పుడైతే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఆక్సిలరీ వెర్బ్ పక్కన నాట్ యాడ్ చేస్తారో అప్పుడు అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి సింపుల్ రూల్స్ అనమాట. ఒక వాక్యాన్ని కాదు లేదు అని చెప్పడానికి నాట్ వాడతాము. అదే క్వశ్చన్ చేయాలి అంటే హ్యావ్ అనే ఏదైతే ఆక్సిలరీ వెర్బ్ ఉందో అది ముందుకు వస్తుంది. సో మీకు ఆల్రెడీ ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటి తెలుసు కాబట్టి మీరు యూజ్ చేయడం ఈజీ అవుతుంది. అలాగే హ్యావెంట్ ఐ బీన్ అనే దాన్ని హ్యావ్ ఐ నాట్ బీన్ అని కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 మీకు హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్. మీకు ఇది ఆల్రెడీ తెలుసు, దాన్నే నేను మళ్ళీ
హీ హ్యాస్ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్. అబ్జర్వ్ చేయండి, హ్యాస్ తర్వాత నాట్ యాడ్ చేశాను, అప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ అయింది. అలాగే హీ హ్యాస్ బీన్ రైటింగ్, హ్యాస్ హీ బీన్ రైటింగ్ ఏ లెటర్ అంటే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాము. అతను ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడా అనేది క్వశ్చన్. ఓకే, అలాగే హ్యాజెంట్ హీ బీన్ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరాన్ని రాయడం లేదు కదా, అతను ఉత్తరాన్ని రాస్తూ లేదు కదా, రాయడం లేదు కదా అనేది మనకు క్వశ్చన్లా కూడా అడగచ్చు. సేమ్ హ్యాస్ హీ నాట్ బీన్ అని మనం వాడచ్చు. హ్యాజెంట్ హీ అనే దాన్ని హ్యాజెంట్ హీ దాన్ని హ్యాస్ హీ నాట్ బీన్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇలా వాడచ్చు, ఇలా వాడచ్చు, మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు. అలాగే సేమ్ స్టేట్మెంట్ని దే యూజ్ చేస్తే దే హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, దే హ్యావ్ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్, హ్యావ్ దే బీన్ రైటింగ్ ఏ లెటర్, హ్యావెంట్ దే బీన్ రైటింగ్ ఏ లెటర్. సో క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఇవన్నీ దీని యొక్క అర్థం ఏంటో తెలుసు కాబట్టి మళ్ళీ మనం దాని గురించి డీటెయిల్డ్గా వెళ్ళటం లేదు. సో మోర్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఎందుకు ఒకటే వెర్బ్ని తీసుకొని నేను చెప్తున్నానంటే మీకు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈజీగా అర్థం అవ్వాలి కాబట్టి మనం ఒక సింపుల్ వెర్బ్ని తీసుకొని నేర్చుకుంటున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఈ టెన్స్ని ఎక్కడ ఏది వాడాలి అలాంటివి లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది మనం ఒక ప్రాక్టికల్ సెషన్స్ లాగా ఫర్దర్ వీడియోస్లో చూస్తాం. అప్పుడు మీకు బాగా గ్రిప్ వస్తుంది. అలాగే హ్యావ్ దే నాట్ బీన్ అని కూడా మనం వాడచ్చు. నెక్స్ట్ దీనికి యూసేజ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎక్కడ వాడతాము అంటే మనం ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ అన్ యాక్షన్ విచ్ బిగన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ అంటే గతంలో ఒక పని మొదలయ్యి అండ్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. గతంలో లెట్ మీ క్లోజ్ దిస్. గతంలో ఒక పని మొదలయ్యి మనకి వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ని మనం వాడతాం అన్నమాట. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి మీకు. ఆ ఇండికేషన్స్ ఏంటి అంటే సిన్స్, ఫర్ అనేవి రెండు బేసిక్గా వాడుతుంటాం. సో ఇండికేషన్స్ అంటే ఏంటి అంటే సిన్స్ 6 AM, సిన్స్ 9 PM, సిన్స్ 2005, సిన్స్ ద మార్నింగ్, సిన్స్ ద ఈవినింగ్, సిన్స్ ద లాస్ట్ నైట్, సిన్స్ ద లాస్ట్ మంత్. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే సిన్స్తో స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్, మండే, లాస్ట్ వీక్, లాస్ట్ జనవరి. అంటే ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 2005 అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ 2020, 2005 అనేది పాస్ట్లోనే కదా, అంటే గతంలో ఒక పని మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 10 o'clockకి ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 10 o'clock మాట్లాడుతున్నారు. సిన్స్ 9 PM అంటే 9 PMకు జరిగిన పనిని ఇప్పుడు మీరు ఏదైతే చెప్తారో అప్పుడు మనం సిన్స్ 9 PM అని అనొచ్చు. లేదా మీకు పొద్దున్నుంచి కరెంట్ పోయింది, మీరు ఈవినింగ్ 4 o'clock చెప్తున్నారు, సిన్స్ 6 AM పవర్ లేదు అని అనొచ్చు. అర్థమైందా ఎక్కడ సిన్స్ వాడాలనేది. అలాగే ఫర్ 2 hours. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ టైము మనకి ఎజ్యూమ్ ఇప్పుడు 10 o'clock అయింది అనుకుందాం. సో 10 o'clock మార్నింగ్, 10 o'clock మార్నింగ్ అయితే సిన్స్ 8 AM పవర్ ఈజ్ నాట్ దేర్ అని కూడా మనం వాడచ్చు. సో దీని కాకుండా నేను తెలుగులో చెప్తాను. ఫస్ట్ సిన్స్ 8 AM పవర్ లేదు అని చెప్తున్నాను నేను. ఫర్ 2 hours అని కూడా చెప్పచ్చు. సిన్స్ 8 AM అంటే ఏంటి అంటే ఇప్పుడు టైం 10 అయింది. సో పాయింట్ ఆఫ్ టైం అనే దానికి సిన్స్ వాడతాము. పీరియడ్ ఆఫ్ టైము అంటే ఎన్ని గంటలు పోయింది అనేది యూజ్ చేసినప్పుడు మనం ఫర్ వాడతాం. సో దాన్ని మనం డీటెయిల్గా ఎగ్జాంపుల్స్లో చూస్తాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫర్ 3 months, 3 months నుంచి ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు కరోనా చాలామందికి శాలరీస్ లేవు, 3 months నుంచి శాలరీస్ లేవు. ఫర్ 3 months లేవు శాలరీస్. నౌ ఇది జూలై మంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్, మే, జూన్ అనేవి లాస్ట్ 3 months. అప్పుడు మనం సిన్స్ ఏప్రిల్ అని కూడా వాడచ్చు. సిన్స్ వాడితేనేమో సిన్స్ ఏప్రిల్ అంటాము, అదే ఫర్ వాడితే ఫర్ 3 months అని అనొచ్చు. సో హోప్ యూ అండర్స్టాండ్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ 5 years, ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ ఎ వైల్, ఆల్ దిస్ డే, ఆల్ దీస్ డేస్, ఆల్ దిస్ ఇయర్, ఆల్ దీస్ ఇయర్స్. ఇవన్నీ కూడా మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇండికేషన్స్. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవచ్చు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని అనుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. దానికంటే ముందు సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ చెప్తాను. సిన్స్ మీన్స్ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేస్తామన్నమాట ఎప్పుడు అనేది. అదే ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైము. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ 2015. నౌ 2020.
2020 అనేది ప్రజెంట్ ఇయర్, 2015 నుంచి నేను పనిచేస్తున్నాను అంటే పాయింట్ ఆఫ్ టైం. అంటే ఐ హ్యావ్ బీన్, ఐ అనేది సబ్జెక్టు, హ్యావ్ బీన్ వచ్చింది, వెర్బ్ 1 ఇంగ్ ఫామ్ వచ్చింది, ఇన్ దిస్ కాలేజ్ అనేది ఆబ్జెక్టు, ప్లస్ సిన్స్ అనేది మన ఇండికేషను 2015 నుంచి చేస్తున్నాడు. సేమ్ దీన్నే 2015ని నేను చెప్పాలి అంటే చూడండి, సేమ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 5 years. ఫర్ 5 years అంటే ఏంటి అంటే మనం 5 years నుంచి 2020 కాబట్టి 5 years నుంచి ఈ కాలేజ్లో పనిచేస్తాం. సిన్స్ యూజ్ చేస్తేనేమో ఆ ఇయర్ ఎప్పటి నుంచి అనేది ఇయర్ని స్పెసిఫై చేయాలి. ఫర్ యూజ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఇయర్స్, పీరియడ్ని మాత్రం స్పెసిఫై చేయాలి. అదే మనం సిన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ది పాయింట్ ఆఫ్ టైమ్, ఫర్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ది పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఇన్ ద మార్నింగ్ సిన్స్ ద మార్నింగ్, ఆర్ఎల్స్ మీరు సిన్స్ 8 AM, సిన్స్ 6 AM, మీరు టైంని బట్టి అక్కడ రాసేటప్పుడు ఫర్ 2 hours లేకపోతే ఏదనేది వస్తుంది. షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఇన్ ద రూమ్ ఫర్ 2 hours. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 అయింది, మార్నింగ్ 10 AM అయింది, సో షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఇన్ ద రూమ్ ఫర్ 2 hours. అంటే 10కి ముందు అంటే 8 నుంచి పడుకుంది, అలాగా అప్పుడు మీరు సిన్స్ 8 AM అని కూడా ఇక్కడ వాడచ్చు. అలాగే దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2005, అంటే దీన్నే మీరు చెప్పాలంటే ఫర్ 15 years అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే ప్రజెంట్ ఇయర్ 2020 కాబట్టి. అలాగే హీ హ్యాస్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ సిన్స్ 9 AM, అంటే 9 AM నుంచి ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11 o'clock అయింది అనుకోండి టైము, ఫర్ 2 hours అని అంటాం. హీ హ్యాస్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ ఫర్ 2 hours. అలాగే వీ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ పోయం ఫర్ 2 hours. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైము 1 o'clock అయింది అనుకోండి, ఫర్ 2 hours అన్నాడు అనుకోండి, అంటే మనం దాన్ని ఏం చేస్తాం, సిన్స్ 11 AM. ఓకే, సో ఫర్ ఎక్కడ వాడాలి, సిన్స్ ఎక్కడ వాడాలి, ఏది వాడినప్పుడు ఎలాంటి టైంని స్పెసిఫై చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నౌ వీ విల్ సీ ఏ రీక్యాప్ ఆఫ్ ఆల్ ద 4 tenses ఆఫ్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో మనం 4 tenses యొక్క స్ట్రక్చర్స్ చూసాము. ఆ స్ట్రక్చర్స్ అన్నీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. బికాజ్ రీక్యాప్ అంటే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడం, ఎందుకంటే మనం ఆల్ ద 4 sub tenses ఆఫ్ ప్రజెంట్ టెన్స్ని కంప్లీట్ చేసాము. సో ప్రజెంట్ టెన్స్ హ్యాస్ 4 sub tenses. Those are simple present tense, present continuous, present perfect and present perfect continuous tense. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని చూసాము, దానిలో సబ్జెక్ట్ ఉంది, మీకు వెర్బ్ 1 ఉంది, ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాము, ఆబ్జెక్ట్. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్టు ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడతాము, ప్లస్ వెర్బ్ 1 ఇంగ్ ఫామ్ వాడతాము, ప్లస్ ఆబ్జెక్ట్ వాడతాము. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే సబ్జెక్ట్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడతాము, వెర్బ్ 3 వాడతాము, ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే లాస్ట్ది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ వాడతాము, హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడి బీన్ అంటే హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ V1 ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనం ఫస్ట్ 4 ఫార్మ్స్ ఆఫ్ యువర్ ప్రజెంట్ టెన్స్ని నేర్చుకున్నాము. ఫర్దర్ వీడియోస్లో మనం పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ని కూడా నేర్చుకుంటాం. వన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని ఎలా వాడాలనేది మనం సబ్సీక్వెంట్ వీడియోస్లో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.